తర్వాత కూడా నేను పాడే రావడం ఇది 5వసారి. మొదటిసారి ఇక్కడ టీచర్స్ సమస్యల మీద ఒక ధర్నా జరిగితే దానికి వచ్చాను. రెండోసారి సిపిఎస్ రద్దు కోసం యూటీఎఫ్ చీఫ్ జాతాలో భాగంగా ఈ పాడేరు రావడం, మొత్తం మన కంబైన్డ్ విశాఖపట్నం మొత్తం 5 రోజులు తిరగడం అనేది జరిగింది. అప్పుడు నేను చూసా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క పోరాట స్ఫూర్తి. రోడ్లన్నీ ఎరిపెట్టేలా చీఫ్ జాతా అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ ఆ ఫోటోలు నాకున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది తలుచుకుంటే. తర్వాత మన పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి క్యాంపెయిన్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ధన్యవాదాలు రాష్ట్ర సంఘానికి. సో నన్ను ఇక్కడికి ఈరోజు వెళ్ళమండం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కామ్రేడ్స్, 1974లో యూటీఎఫ్ అనేది ఒక చారిత్రాత్మక అవసరంగా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడం కోసం ఆవిర్భవించినటువంటి సంఘం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నిటికీ అతీతంగా, కులాలకి, మతాలకి, క్యాడర్లకి అతీతంగా పనిచేస్తున్నటువంటి సంఘం యూటీఎఫ్. సో 1974లో ఏర్పడిన సంఘం ఆ రోజు 400 మందితో తూర్పుగోదావరి జిల్లాలో అప్పారి వెంకటస్వామి గారి చేత ఆవిర్భవించబడిన ఈ సంఘం ఈ రోజు 1,20,000 సభ్యత్వంతో ప్రభుత్వంతో నువ్వా నేనా అన్న తీటుగా పనిచేస్తా ఉందంటే దానికి కారణం యూటీఎఫ్ కి సమస్యల పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణే ఈ రోజు మన యూటీఎఫ్ ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిల్చోబెట్టిందనడానికి సందేహం లేదు. అప్పటి నుంచి యూటీఎఫ్ ఖాతాలో ఎన్నో అపూర్వ విజయాలు మనందరికీ తెలుసు. రీగ్రూపింగ్ స్కేల్స్ అయితేనేమి, అలాగే అప్రెంటిస్ రద్దు అయితేనేమి, నోషనల్ ఇంక్రిమెంట్ సాధించుకోవడం అయితేనేమి, అలాగే కౌన్సిలింగ్ విధానంలో అయితేనేమి మనం సాధించిన విజయాలు అన్ని ఇన్ని కాదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యూటీఎఫ్ ముందు అగ్రగామిగా ఉండడానికి ఎంతో మంది సంఘ నాయకుల త్యాగాల ఫలితమే ఈ రోజు యూటీఎఫ్. సో ఆ రోజు మన సంఘ నాయకులు వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి ఈ రోజు మన చేతుల్లో పెట్టినటువంటి యూటీఎఫ్ ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యూటీఎఫ్ కార్యకర్తలుగా మనందరి మీద ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం మన జీవితాన్ని త్యాగం చేయక్కర్లా, మన జీతాల్ని త్యాగం చేయక్కర్లా. కొంత టైం, కొంత ఎఫర్ట్ పెడితే డెఫినెట్ గా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గత కొద్ది కాలంగా మనందరం గమనిస్తా ఉన్నాం, చాలా అననుకూల పరిస్థితులు మనకి వైసీపీ ప్రభుత్వంలో అయితేనేమి, ఈ ప్రభుత్వంలో అయితేనేమి. అంటే కనీసం మాకు ఈ సమస్య ఉంది, సో సమస్య తీర్చవలసిన అవసరం, సమర్థించవలసిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్లే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో చాలా సంఘాలు ఉద్యమాలు చేయడం మానేసిన సందర్భంలో యూటీఎఫ్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, విద్యారంగ పరిరక్షణ కోసం నేనున్నానంటూ అననుకూల పరిస్థితుల్లో కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి మన రిప్రజెంటేషన్ సంఘటనలు మనం చూసాం. లాస్ట్ 5 years లో గమనిస్తే ఒక్కసారి కూడా మన ముఖ్యమంత్రి గారు మన సమస్యల పట్ల స్పందించిన తీరు లేదు. అలాగే ఒక్కసారి మన సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి. మనకు తెలుసు ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఏమి హామీలు ఇచ్చారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. సో ఆ రోజు మన ముఖ్యమైన ఎజెండా సిపిఎస్ రద్దు చేసుకోవడమే. సో సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తారు, చాలా మందికి ఉపయోగం అని చెప్పి మనం ఆగమేఘాల మీద ఆయన అధికారంలోకి తీసుకొచ్చాం. ఏం చేశారు? ఆయనకు వారం రోజులకి ఇంకా టైం తెలియలా. 5 సంవత్సరాలైనా ఆయనకు వారం రోజులు అనేది మనం అనుకోవాలి, ఆయన వారం రోజులు అంటే 5 సంవత్సరాలేమో అని. కానీ ఒక్కసారి కూడా ఆయన మన ఉద్యోగ నేతలతో సిపిఎస్ గురించి మాట్లాడిన సందర్భాలు లేదు. సిపిఎస్ వరకు యూటీఎఫ్ చేసినన్ని పోరాటాలు బహుశా ఏ సంఘం చేసి ఉండదు, మనందరికీ తెలుసు. సిపిఎస్ వరకు జాతా చేసాం, బైక్ జాతా చేసాం, అలాగే పాదయాత్ర చేసాం. ఇవన్నీ చేసినప్పటికీ కూడా
ఏదైతే హామీ ఇచ్చి వచ్చిందో ఆ ప్రభుత్వం ఈ సిపిఎస్ అంశాన్ని రద్దు చేయకపోగా జిపిఎస్ అనే ఒక దుర్మార్గమైన విధానాన్ని తీసుకొచ్చి మన మీద కత్తిలో పెట్టిన అంశం మనం చూసాం. దానికి కూడా ఫస్ట్ స్పందించి పోరాటం చేసింది యూటీఎఫ్ఐ. లాస్ట్ లో మనం చూసాం ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు కూడా ఒక ఆర్డినెన్స్ అనే దాన్ని తీసుకొచ్చి నా ప్రభుత్వం వెళ్ళిపోయింది. వెళ్ళిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్డినెన్స్ వెలుగులోకి తీసుకొచ్చింది. దానికి అగెనిస్ట్ గా కూడా పోరాటం చేసిన సంఘం ఏదైనా ఉందంటే అది యూటీఎఫ్. సో మనం ఆ రోజు భోగి మంటల్లో ఆ ఆర్డినెన్స్ ను తగలబెట్టిన ఘనత అనేది యూటీఎఫ్ కే దక్కుతుంది. అదేవిధంగా మనం చూసాం ఆర్థిక బకాయిలు కూడా ఏమని చెప్పారు, మెరుగైన పిఆర్సీ ఇస్తా, డిఎల్ సకాలంలో ఇస్తా, టీచర్స్ కి ఏ సమస్య లేకుండా చూసుకుంటా, ఒక అన్నలా ఉంటా, ఒక అక్కలా ఉంటా, సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి కళ్ళబల్లి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోంచి వ్యక్తి మన డిఏలు లేవు, అలాగే మన ఆర్థిక బకాయిలు లేవు, పిఎఫ్ మనం దాచుకున్న పిఎఫ్ కానీ మనం దాచుకున్న ఏపీఎల్ఐ కానీ మనకున్నటువంటి ఈఎల్స్ కానీ వచ్చిన పరిస్థితి అయితే ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. దానికోసం కూడా మనం తప్పుతపాలుగా ఒక పోరాట కార్యాచరణ ఇచ్చి పోరాటం చేసిన ఘనత ఏదైనా ఉందంటే యూటీఎఫ్ దక్కుతుంది. ఏ పోరాట కార్యక్రమం ఇచ్చినా ఆ పోరాటం అయిపోయిన తర్వాత ఎంతో కొంత అమౌంట్ మన పిఎఫ్ రూపాయన అయితేనేమి, ఏపీఎల్ఐ రూపాయన అయితేనేమి మన అకౌంట్స్ లో జమ చేసిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం సేమ్ అదే రూట్ లో నేను కూడా సకాలంలో డిఏ చేస్తాను, సిపిఎస్ రద్దు గురించి ఒక విధానమైన ప్రయత్నం చేస్తాను, అలాగే డిఏ సకాలంలో అందిస్తానని చెప్పి నేను కూడా వాగ్దానం చేసి వచ్చిన వెంటనే మనం యూటీఎఫ్ గా ఏం చేసాం, ఆర్థిక బకాయిల గురించి అడగలే. ఎందుకంటే మన హక్కులు ఎంత మనకి ముఖ్యమో మన బాధ్యతలు కూడా అంతే మనకు ముఖ్యం. మనం ముందు ఏం చేయాలంటే పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకుని పాఠశాలలో చదువు చెప్పడానికి కావలసిన అవకాశాలు కల్పించమని మనందరికీ తెలిసి లేనిపోయిన యాప్లు ఉన్నాయి. ఎన్ని యాప్లు ఉన్నాయంటే అన్ని యాప్లు. సో యాప్లు రద్దు చేయాలని చెప్పి పాఠశాలలో పాఠాలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 20 డిమాండ్స్ తో రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది.